ఏపీ డిఎస్సి చాలా కాలం తర్వాత అంటే ఇంచుమించు 7 సంవత్సరాల తర్వాత డిఎస్సి ఇవ్వడంతో ఆ డిఎస్సిలో కూడా ఇప్పుడు ఈ 25 డిఎస్సిలో చూసినట్లయితే మహిళలకు పోస్టులు చాలా అధికంగా ఉన్నాయి. గతంలో మిగిలిపోయిన పోస్టులు ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. చాలా వరకు ఆ పోస్టుల్లో ఎక్కువ శాతం 80% మహిళలకే అవి రావడం జరిగింది. అంటే గతంలో అవి మహిళలకు ఇవ్వాల్సినవి అవి మిగిలిపోయి ఇప్పుడు వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అట్లా అంతేకాకుండా ఇప్పుడు మనకి ట్రైబల్ వెల్ఫేర్లో కానీ, ఆశ్రమ పాఠశాలలో కానీ, గురుకుల పాఠశాలలో పీజీటీ టీజీడీలు కానీ, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్లో కానీ, గవర్నమెంట్ జడ్పీలో కానీ ఎక్కడ చూసినా కానీ మహిళలకు అధికంగా పోస్టులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి పోటీ ఎక్కువగా మహిళల మధ్య ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమెన్ పోస్టులు కొట్టాలంటే వాళ్ళ మధ్య ఎక్కువ కాంపిటీషన్ ఉండబోతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని చెప్పేసి భావిస్తున్నాను. ఇక్కడ కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి నేను ఈ వీడియో మీకు ఒక ఉదాహరణగా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఒక కనిగిరి తీసుకున్నట్లయితే అక్షర కొన్ని వేల మంది మహిళలు అక్కడ కోచింగ్కి రావడం జరిగింది. వేల మంది ఉన్నారన్నమాట మహిళలు అక్కడ. ఆ కాంపిటీషన్ చూడండి ఎంత హెవీగా ఉందో కాంపిటీషన్. ఇక్కడ చూస్తే వాళ్ళు చెప్పే మాటలు కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటున్నాయి. డిఎస్సి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. కూటమి ప్రభుత్వం పోస్టుల భర్తీ ప్రకటన జారీ చేయడంతో బీఈడీ డిఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎలాగైనా కొలువు తీరాలని కుటుంబాలను కూడా వీడి జిల్లాలు దాటి శిక్షణకు కనిగిరి రావడం జరిగింది. పట్టణంలోని శిక్షణా కేంద్రాల్లో 1000 మందికి పైగా మహిళా అభ్యర్థులు ముమ్మర సాధనలో మునిగిపోవడం జరిగింది. ఎలాగైనా ఉపాధ్యాయులుగా కొలువు తీరాలని చెప్పేసి పట్టుదలతో రెయింబావులు చదువుతూ ఉన్నారు. చూడండి, 1000 మందికి పైగా ఇక్కడ మాది కనిగిరి మాకు దగ్గర ఉంటుంది. అందుకే చూడండి, మహిళలు ఇంచుమించు ఎంతమంది అంటే 1000 అని రాశారు కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. వీళ్ళు మరి ఈ యొక్క కోచింగ్కి రావడం జరిగింది. చాలా పట్టుదలతో రెయిన్బౌలు చదువుతున్నారు. వీళ్ళు జిల్లా వాసులు, అది కాకుండా కోస్తాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి, అలాగే విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇక రాష్ట్రం నలుమూలల నుంచి వీళ్ళంతా రావడం జరిగింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మరి అభ్యర్థులతో, అంటే మహిళా అభ్యర్థులతో కనిగిరిలో చాలా ఆనందం అయితే, సంతోషం అయితే కలుగుతుంది. చాలా కోలాహలంగా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇన్స్పైరింగ్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ రాజమహేంద్రవరం నుంచి వచ్చారు. వీళ్ళంతా కూడా డిఎస్సి కోసం ఎంతగానో ఎదురు చూసి ఎలాగైనా టీచర్ అవ్వాలని చెప్పేసి వీళ్ళంతా కోరుకుంటూ ఉన్నారన్నమాట. వీళ్ళంతా కూడా డిఎస్సి కోసం టీచర్ అవ్వాలని చెప్పేసి ఆ విధంగా ఎంత కాంపిటీషన్ ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నేను మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.